హలో అండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ తెలుగు బిజినెస్ టాక్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పద్మ ఫ్రమ్ ఇండియా అండ్ సంధ్య ఫ్రమ్ యూకే అండ్ రూపా ఫ్రమ్ ఇండియా. సో అగైన్ నా పేరు షర్మిల అండి. నేను ఫ్రమ్ ఆస్ట్రేలియా నుంచి. నాకు 2 కిడ్స్ అండ్ నేను సివిల్ ఇంజనీర్ బై ప్రొఫెషన్ అండ్ ఈ డిజిటల్ బిజినెస్ ని పార్ట్ టైమ్ గా చేస్తున్నాను. మా అందరికి వచ్చే ఎంక్వైరీస్ లో ఏంటంటే ఎంక్వైరీ చేస్తున్నారు బానే ఉంది. బట్ స్టార్టింగ్ లోనే స్ట్రక్ అయిపోతున్నారు. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేసుకోండి, నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. ఈ బిజినెస్ లో ఏంటంటే అన్ని బిజినెస్ లాగా అస్సలు కాదండి. అంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ కి వెళ్ళిపోవడం కానే కాదు. దానికి ముందు 30 డేస్ ట్రయల్ పీరియడ్ ఉంటుంది. ఆ 30 డేస్ ట్రయల్ పీరియడ్ లో బిజినెస్ గురించి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ 30 డేస్ ట్రయల్ పీరియడ్ అనేది ఒక స్క్రీనర్ లాగా పనిచేస్తుంది అనమాట బిజినెస్ కి. హోప్ యూ ఎవ్రీవన్ అండర్స్టాండ్. అండ్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి స్క్రోల్ 1 second. So the power of showing up when you don't feel like it. సో ఈ టాపిక్ గురించి పద్మ మీ థాట్స్ కానివ్వండి, మీ జర్నీ షేర్ చేయండి ప్లీజ్. షూర్ షర్మిల. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ బిజినెస్ పేజ్కి. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మకృప. నేను ఇండియా నుంచి లాగిన్ అయ్యాను అండ్ నేను ఐటీలో కన్సల్టింగ్ చేస్తాను క్వాలిటీ ఏరియాలో. దాంతోపాటు ఈ బిజినెస్ కూడా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తాను అనమాట. సో మంచి టాపిక్ ఈరోజు. అంటే ఏ విషయమన్నా ఉండొచ్చు, జాబ్ ఉండొచ్చు, బిజినెస్ ఉండొచ్చు. కొన్ని రోజులు మనకి ఫుల్ ఆఫ్ ఎనర్జీ అనిపిస్తుంది, కొన్ని రోజులు చేయడానికి అది బద్ధకం ఉండొచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. కొన్ని రోజులు జస్ట్ ఏమి చేయకూడదు అని అనిపిస్తుంది. సో అలాంటి లో ఎనర్జీ డేస్లో కూడా ఏంటి అంటే కమిట్మెంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఆ లో ఎనర్జీ ఉన్న టైమే మనకి ఆ కమిట్మెంట్ ఉండాలి అని మనకి ఈ బిజినెస్ నేర్పిస్తుంది. అది నేను నేర్చుకున్నాను. సో షోయింగ్ అప్ అంటే ఎప్పుడు కూడా పర్ఫెక్షన్ అనేది కాదండి. అది సమ్టైమ్స్ ఒక చిన్న యాక్షన్ కూడా ఉండొచ్చు, లేకపోతే ఏమైనా నేర్చుకోవడం ఉండొచ్చు బిజినెస్లో. అవి కూడా యాక్షన్సే. అవి కూడా మనము బిజినెస్ గురించి ఏమైనా మనం ఆలోచిస్తున్నామా, చేస్తున్నామా, ఏమైనా చిన్న పోస్ట్ క్రియేట్ చేస్తున్నామా అంటే మనం ముందుకెళ్తున్నట్టు. సో ఈ బిజినెస్లో అలాంటి చాలా యాక్షన్స్ నాకు హెల్ప్ అయ్యింది కన్సిస్టెంట్గా ఉండడానికి. దాంట్లో కొన్ని షేర్ చేస్తాను నేను. అవేంటంటే ఫస్ట్ వచ్చేసి రెగ్యులర్గా మైండ్ ఫ్రెష్గా ఉండడానికి మెడిటేషన్ చేయడము, లేకపోతే ఎఫర్మేషన్స్ రాయడం కానీ. సో ఈ బిజినెస్ చాలాసార్లు మేము చెప్పాము కూడా, ఇది మోర్ మైండ్ సెట్తో రిలేటెడ్. సో మన మైండ్ సెట్ని మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. సో దానికి మీరు ఏమన్నా చేస్తూ ఉంటే అది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మెడిటేషన్లో మనం బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తే మనకి రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. అలాగే మనకి ఈ బిజినెస్లో సెకండ్ వచ్చేసి ట్రైనింగ్. సో ట్రైనింగ్ అనేది అది ఒక స్పెసిఫిక్ టైంలో మనం జాయిన్ అవ్వాలని కాదు, కానీ మనకి ఎవ్రీ మాస్టర్ మైండ్ అనేది రికార్డ్ అవుతుంది. సో మనం లైవ్ అన్నా చూడొచ్చు, లేకపోతే మనకి కుదిరిన టైం పైన మనం ఆ రీప్లే కూడా చూడొచ్చు. సో ఈ మాస్టర్ మైండ్స్ నేను చూస్తూ ఉంటాను అట్ మై ఓన్ పేస్ అనమాట. అండ్ స్లోగా కూడా నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన కమ్యూనిటీతో కనెక్టెడ్ ఉండడం. సో ఇక్కడే చూస్తున్నారు, మనం రెగ్యులర్గా మన అకౌంటబిలిటీ పార్ట్నర్స్తో ఈ లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాము. అలాగే మేము రెగ్యులర్గా టచ్లో ఉంటాము. ఎవరికైనా ఏమన్నా హర్డిల్స్ ఉన్నా, ఛాలెంజెస్ ఉన్నా అవి షేర్ చేసుకుంటాము. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫికేషన్స్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఈ కమ్యూనిటీ అనేది మనది చాలా పెద్ద కమ్యూనిటీ అండి. ఎందుకంటే మోర్ దెన్ 20+ కంట్రీస్లో ఈ బిజినెస్ నడుస్తుంది. సో అది చాలా హెల్ప్ అవుతుంది ఈ బిజినెస్కి. సో అది కూడా మనకి ముందుకు వెళ్ళడానికి ఇట్స్ వన్ ఆఫ్ ద స్మాల్
యాక్షన్స్ అని చెప్పచ్చు. ఇంకా ఇంకొకటి ఏం చేస్తానంటే ఏమైనా చిన్న స్మాల్ విన్ ఉన్నా కూడా దాన్ని సెలబ్రేట్ చేయడం. సో సెలబ్రేషన్ అంటే ఇట్ కుడ్ బి జస్ట్ ట్రీటింగ్ మై సెల్ఫ్ విత్ అ ట్రీట్ అనమాట. ఏమైనా లేకపోతే ఒక బ్రేక్ తీసుకొని ఏమైనా మూవీ చూడడం కానీ అలాంటి చిన్న విన్స్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో అది అండి ఈ చిన్న చిన్న స్టెప్స్ ఏంటంటే నాకు ఒకటి రిమైండ్ చేస్తుంది. సో బిజినెస్ అనేది నాట్ జస్ట్ అబౌట్ ప్రోగ్రెస్, అంటే ప్రోగ్రెస్ ఉండాలి కానీ అది స్పీడ్తో ఉండకపోయినా కూడా మనం ఒక డైరెక్షన్లో వెళ్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ ట్రై టు షో అప్ బికాస్ దట్ ఈస్ వాట్ నేను మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తాను ఇఫ్ యూ జాయిన్ ద బిజినెస్. బికాస్ మన ఫ్యూచర్ సెల్ఫ్ మనల్ని థ్యాంక్ చేస్తుంది మనం కన్సిస్టెంట్గా ఉండగలిగితే. సో దట్స్ హౌ మై వర్జన్, Sharmila, how I keep showing up in spite of challenges కానీ hurdles కానీ. Thank you so much. Yeah. Well said, Padma. మీరు చెప్పినట్టు లైఫ్ లో గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది పర్సనల్ లైఫ్ కానివ్వండి, బిజినెస్ లో కానివ్వండి. మీరు ఒకసారి లో ఉన్నాము అనుకుంటే జస్ట్ డేలో 10 minutes కాస్త ప్రశాంతంగా ఉండేలా ట్రై చేయండి, వర్కౌట్ అయిపోతుంది. అండ్ తను పద్మ గారు చెప్పినట్టు మాస్టర్ మైండ్ సెషన్స్ అనేది ఆ ల్యాప్టాప్ ముందు కూర్చోనో ఫోన్ పట్టుకోనో అలా చూడాల్సిన అవసరం లేదండి. రీప్లే కూడా అవైలబుల్ లో ఉంటుంది. మీరు ఎంత లోలో ఉన్నా కూడా ఆ మాస్టర్ మైండ్ సెషన్ అనేది ఒకటి చూసినా అది వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీస్ అవి. అందులో బిజినెస్ పార్ట్నర్స్ జర్నీ చూసినా కూడా అది వెరీ వెరీ ఇన్స్పైరింగ్. అంతేకాకుండా బిజినెస్ కి సంబంధించిన స్ట్రాటజీస్ అన్ని కూడా మాస్టర్ మైండ్స్ లో ఉంటాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కమ్యూనిటీ, ఎస్, మీకు 24/7 ఏ డౌట్ ఉన్నా ఏ క్వశ్చన్ ఉన్నా కమ్యూనిటీలో ఒక్క మెసేజ్ పెట్టండి, మీకు ప్రపంచంలో నుంచి ఎక్కడి నుంచైనా 10 members ఇమీడియట్ గా మెసేజ్ చేస్తారు. మీ క్వశ్చన్ అనేది దానికి ఆన్సర్ కంప్లీట్ గా క్లియర్ చేసేస్తారు అనమాట. ఇదే అండి పవర్ ఆఫ్ మాస్టర్ మైండ్స్ కానివ్వండి అండ్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ పద్మ. అండ్ సంధ్య, మీరు షేర్ చేయండి ప్లీజ్. Hi everyone. Coming to my introduction, మేము యూకేలో ఉంటాము. ఐఎమ్ మామ్ ఆఫ్ 2 boys అండ్ ఐ ఫార్మా ఐటీ ప్రొఫెషనల్. టు స్పీక్ అబౌట్ దిస్ టాపిక్, అవును, పద్మ గారు, షర్మిల గారు అన్ని చెప్పినట్టు అవన్నీ కరెక్ట్. దాంతోపాటు ఇఫ్ యు ఆర్ లో, ద ఫస్ట్ థింగ్ నేను కూడా ఏం చేస్తానంటే ఒక ఏదైనా దేవుడి పాటలు అలా వింటాము, మెడిటేషన్, తర్వాత ప్రాణాయామం. రెగ్యులర్ గా ఉన్న వాళ్ళు చెయ్యండి, టైం లేని వాళ్ళు. బట్ స్టిల్ వాట్ ఐ డూ ఈజ్ ఐ మేనిఫెస్ట్. నేను డెఫినెట్ గా మేనిఫెస్టేషన్ అనేది డెఫినెట్ గా చేస్తాను. ఏ రోజు మనకు టైం లేకపోయినా మేనిఫెస్టేషన్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను. మేనిఫెస్టేషన్ కి జనరలీ చాలా పవర్ ఉందనే అంటారు, బట్ ఐ డూ బిలీవ్ ఇన్ మై ఓన్ లైఫ్. అంటే మేనిఫెస్టేషన్ చేసినప్పుడు ఈ రోజు రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది అనేది కాదు, బట్ స్టిల్ వన్ డే ఇన్ ద లైఫ్ డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. అది మేనిఫెస్టేషన్ కున్న పవర్. సో మనం ఈ రోజు చేసాము, జరగట్లేదు కాదు, రెగ్యులర్ గా చేస్తూనే ఉండాలి. సో దట్ ఇట్ గివ్స్ యూ హోప్ ఆన్ ద లైఫ్. అది కూడా జరుగుతుంది. ఇంకా మిగతా అన్ని చెప్పినట్టు కరెక్ట్. కమ్యూనిటీ సపోర్ట్ చాలా ఉంటుంది. అండ్ కమ్యూనిటీ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే, ఏ లాంగ్వేజ్ పీపుల్కి డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళ కమ్యూనిటీస్ కూడా ఉంటాయి. ఏ కంట్రీకి సంబంధించిన ఆ కంట్రీకి కూడా గ్రూప్స్ ఉంటాయి. సో మీరు ఇప్పుడు ఇఫ్ యూఆర్ స్టేయింగ్ ఇన్ అమెరికా, మీకు అమెరికాలో ఏదైనా ట్యాక్స్ గురించి డౌట్ వచ్చిందా, ఇంకా దేని గురించి అయినా డౌట్ వచ్చిందా, యూ కెన్ పోస్ట్ ఇన్ ద యుఎస్ఏ గ్రూప్. సేమ్ ఫర్ ఆస్ట్రేలియా, సేమ్ ఫర్ యూకే, సేమ్ ఫర్ ఇండియా. కమ్యూనిటీ సపోర్ట్ అనేది మనకు అలా ఉంటుంది కాబట్టి మీరు 24 hours ఏ టైంలో చేసినా కూడా ఆ కంట్రీ వాళ్ళు ఆ టైంలో డెఫినెట్ గా అవైలబుల్ లో ఉంటుంది కాబట్టి యూ విల్ గెట్ రిప్లైస్. అది కమ్యూనిటీ సపోర్ట్. ఇంకో విషయం చెప్పాలంటే, ఇంకేం చెప్పాలంటే, ఈ రోజు మీరు లోగా ఉన్నారు, దట్స్ ఫైన్, బట్ స్టిల్ మీకంటూ మీ ఫ్రెండ్స్ తో ఒక గ్రూప్, ఇప్పుడు మాది ఒక గ్రూప్ ఉంది, ఇలాగే ఒక్కొక్క గ్రూప్ ఫ్రెండ్స్ గ్రూప్స్ కూడా చాలా ఉంటుంది. మనం ఈ బిజినెస్ చేసే కొద్దీ మనము మన పక్కింటి వాళ్ళకన్నా ఎదురింటి వాళ్ళకన్నా బిజినెస్ గ్రూప్స్ తో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేస్తాం, అది ఆబ్వియస్లీ. సో అలా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే, మనం ఈ రోజు లోగా ఉన్నాము, నాట్ ఎట్ అన్ ఇష్యూ, మాకు ఇలా ఈ రోజు లోగా ఉంది అనిపిస్తే చాలు, మీ ఫ్రెండ్స్ మీకు ఫోన్ చేసేసి యూ విల్ గెట్ ఇన్ టు గుడ్ వైబ్ ఆర్ గుడ్ మూడ్. సో లో అనేది జరుగుతుంది, డెఫినెట్ గా
ఇంకా జరుగుతుంది. మీరు ఈ రోజు లోగా ఉన్నారంటే రండి మన ఇద్దరం మాట్లాడదాం, మన ఇద్దరం చేసేద్దాం ఇవాళ. సో అంత కంఫర్ట్ చేస్తారనమాట. అలా కంఫర్ట్ చేసినప్పుడు లో అన్న ఫీలింగ్ కూడా మనకి తగ్గిపోతుంది. ఇంకా ఎవ్రీథింగ్. ఇంకో విషయానికి వస్తే, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పోస్ట్, దట్స్ ఫైన్. మీకు ఈ మధ్య కాలంలో చాలా యాప్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇవాళ రెడీగా లేరు వీడియో చేయడానికి, పోస్ట్ చేయడానికి, ఫోటో తీయడానికి, దట్స్ ఫైన్. పాస్ట్ చేసినవి కూడా జస్ట్ అలా పెట్టేస్తే మనకి ఇవాళ పోస్ట్ చేయడానికి రెడీగా అయిపోతుంది. సో ఐ ఫీల్ ఆల్ దీస్ యాక్షన్స్ సో దట్ మనం లోలో ఉన్నా కూడా ఇట్ వుడ్ బి బెనిఫిటెడ్. అదే అండి నా విషయం. థ్యాంక్ యూ సంధ్య, చాలా బాగా చెప్పారు. మీరు చెప్పినట్టు ఏది కూడా ఒక రోజులో జరిగిపోదు. సో దేనికైనా పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పోస్ట్, మీరు ఈ రోజు పోస్ట్ చేయలేము అనుకున్నా కూడా అవసరం లేదు. ఈ రోజుతో దాన్ని రేపైనా చేయొచ్చు, దాంతో ఏం సంబంధం లేదు. కానీ మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది బిజినెస్ లో, మీ మైండ్ సెట్ ఎలా ఉంది అనేదే అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సంధ్య. అండ్ మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, సారీ, ఐఎమ్ సో గ్లాడ్ ఐ డిడ్ంట్ గివ్ అప్ హియర్. సో రూపా, మీ ఎక్స్పీరియన్స్ అండ్ థాట్ షేర్ చేయండి ప్లీజ్ దీని గురించి. థ్యాంక్ యూ షర్మిల. అండ్ అందరికీ నమస్కారం. నేను రూపా ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఉంటాను అండ్ ఇండియాలో. అండ్ నేను ఒక స్టేట్ హోమ్ మామ్ని, ఇప్పుడు ఒక ప్రౌడ్ డిజిటల్ బిజినెస్ ఓనర్ని. సో కమింగ్ టు ద పాయింట్, అంటే చాలా మంది ఏమనుకుంటారంటే వెంటనే రిజల్ట్స్ రాకుంటే తొందరగా గివప్ ఇస్తూ ఉంటారు. ఎనీ దాంట్లో, ఈవెన్ జాబ్ అయినా కూడా, లేదు అంటే బిజినెస్ అయినా, ఎనీథింగ్ లో చాలా మంది అలా చేస్తూ ఉంటారు. ఈవెన్ నాకు కూడా అనిపించింది స్టార్టింగ్ లో, ఎందుకంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే నేను చేస్తానా లేదా అని అనుకుంటూ కూడా ఓకే నేను ఎందుకు స్టార్ట్ చేశాను, చేద్దాంలే అని అలా పోస్ట్పోన్ చేస్తూ ఉండేదాన్ని. నేను పోస్టులు పెట్టడానికి కూడా స్టార్టింగ్ లో అలా గివప్ చేద్దామని స్లోగా అనిపించింది. తర్వాత నాకేమంటే ఈ మాస్టర్ మైండ్స్ చూడడం కానీ, లేదు అంటే కమ్యూనిటీ వాళ్ళ పోస్టులు చూస్తే వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి, ఓకే వీళ్ళు చేయగలుగుతున్నారు, ఈవెన్ రిటైర్డ్ పర్సన్స్ కూడా చేస్తున్నారు కదా, వాళ్ళే చేయలేగా మనం ఎందుకు చేయలేము అని అదొక థాట్ వచ్చింది. ప్లస్ మనము ఫ్యామిలీలో ఇన్ని చేస్తున్నాము, ప్రతిదీ పిల్లల నుంచి నేర్చుకుంటూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, ఫస్ట్ మనమే నేర్చుకొని పిల్లలకి నేర్పిస్తున్నాం. సో ఇది కూడా అలా నేర్చుకొని మనం ఎందుకు చేయలేము అని అదొక థాట్ నా మైండ్ లో ఉండి, సో స్లోగా పోస్టులు పెట్టడము, తర్వాత వీడియోస్ చేస్తూ ఉండడము, ఇలా లైవ్ వీడియోస్ చేస్తూ ఉండడం, స్లోగా నేను ఒక్కొక్క స్టెప్ తీసుకొని చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు అప్పుడు నేను గివప్ ఇస్తే నేను ఈ స్టేజ్ కి రాలేనేమో అని అనిపించింది. సో థ్యాంక్ గాడ్ ఇప్పుడు నేను గివప్ అనేది ఇవ్వలేదు. సో ఇప్పుడు చెప్పగలను నేను. ఇంకా చెప్పాలి అంటే ఈ గివప్ ఇస్తే నా కాన్ఫిడెన్స్ అనేది నాకు రాకపోయేది. నెక్స్ట్ ఇలా మాట్లాడడానికి కూడా మేము ముందుకు రాకపోయేదాన్ని. సో థ్యాంక్స్ టు దిస్ బిజినెస్ అండ్ దిస్ కమ్యూనిటీ. అండ్ ప్రతి ఒక్కరు ఏంటంటే ఇందులో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారు, మీరు చెయ్యగలరు, మీరు ఈ ఒక టాస్క్ ఇచ్చి నెక్స్ట్ మీరు ఇది చెయ్యండి, మీరు చెయ్యగలరు అని ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి సో చాలా బాగా ఉంటుంది అండ్ చాలా సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఓకే సపోర్ట్ కూడా ఉంది కదా మనకి, మనం చేద్దాము అని ఇప్పటి వరకు అయితే నేను గివప్ ఇవ్వలేదు. సో అది మైండ్ లోకి వచ్చినా కూడా నేను ఎందుకు స్టార్ట్ చేశాను అదొకటి మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు ఈ బిజినెస్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఇది షర్మిల నా వర్షన్. ఆసమ్ రూపా, చాలా బాగా చెప్పారు. ఈ బిజినెస్ అనేది నాట్ ఓన్లీ ఇన్కమ్ ఎర్నింగ్ అండి. ఈ బిజినెస్ త్రూ మీరు చాలా నేర్చుకోవచ్చు. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటవ్వండి, ఇండిపెండెంట్ గా ఎలా ఉండాలి, అన్ని నేర్చుకోవచ్చు. అంత ఇన్స్పైర్ చేస్తుంది. మీకు లైఫ్ లో ఏనాడు కూడా క్విట్ చేయాలి, గ్యాప్ తీసుకోవాలి అన్న థాటే రాదు. అలాంటి మాస్టర్ మైండ్ సెషన్స్ ఉంటాయి, అలాంటి ట్రైనింగ్ ఇన్స్పైరింగ్ వీడియోస్ కూడా ఉంటాయండి. నా విషయానికి వస్తే నేను బిజినెస్ స్టార్ట్ చేయడము, మా చిన్న బాబుకి ఈ చైల్డ్ కేర్ ఇష్యూస్ అవన్నీ కూడా
ఆల్మోస్ట్ ఒకటేసారి స్టార్ట్ అయింది. సో అటు నా జాబ్ చూసుకోవాలి, మా పెద్ద బాబుని బాస్కెట్ బాల్ యాక్టివిటీస్ కి, మా సిక్ బేబీని చూసుకోవడము, అండ్ ఇంకా ఇంట్లో హౌస్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ తో కూడా నేను ఏనాడు కూడా మనసులో కానివ్వండి ఒక థాట్ అనేది రాలేదు క్విట్ చేయాలి అని. నా వై అనేది ఎప్పుడైతే నేను ఒక లోగా వచ్చానో అప్పటికి ఇప్పటికి నా వై అనేది ఎప్పుడు రిమైండ్ చేసుకుంటానండి. సో ఈ బిజినెస్ లో మీకు అంత నేర్చుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఓవర్ హియర్. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్.